నమస్తే అందరికీ. నేను మీ ఎస్ఎస్ రాజు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ తార్నాక, సదా మీ సేవలో. ఎందుకు ఈ విషయం అన్నానంటే, గత 15 సంవత్సరాలుగా నన్ను నమ్ముతూ దాదాపుగా 8,500 మంది కస్టమర్లకు సర్వీస్ చేసే భాగ్యాన్ని కలిగించారు. ఈ యొక్క నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఈ యొక్క మీరు పెట్టినటువంటి ఈ యొక్క నమ్మకాన్ని సదా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంస్థలో సేవలో కొనసాగిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈరోజు మీ కొరకు ఒక మంచి విషయాన్ని తీసుకొస్తున్నాను. అదేంటంటే, కస్టమర్లు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లేదా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజన్గా వెళ్తూ ఉంటారు. ఆ యొక్క కన్ఫ్యూజన్ను ఎలా మనం క్లారిటీగా తెలుసుకోవాలి, ఆ యొక్క కన్ఫ్యూజన్లో నుంచి ఏ విధంగా బయటపడాలనే అంశంపై నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలామంది కస్టమర్లకు ఒక ప్రాపర్టీ కొనుగోలు విషయంలో అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు వారు పెట్టినటువంటి పెట్టుబడి లేదా వారు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్ అయి ఉంది. ఎందుకనంటే, ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయం ముందు మీరు ఆలోచన చేసుకున్న విషయం, మీకు ఇన్వెస్ట్మెంట్లో ఆ యొక్క ప్రాపర్టీ కావాలా, లేదా మీరు ఆ యొక్క ప్రాపర్టీలో నివాసం ఉంటారా, అది విల్లా కానివ్వండి, అపార్ట్మెంట్ కానివ్వండి, లేదా మీరు ఒక కమర్షియల్ స్పేస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, మీకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ కావాలా అనే క్లారిటీని ఖచ్చితంగా మీరు మిస్ అవ్వద్దు. ఎందుకు మిస్ అవ్వద్దని చెప్తున్నానంటే, ఒక ప్రాపర్టీ అనేది మీ యొక్క తరతరాల ఆస్తి, మీ తరతరాల కళ. కాబట్టి ఆ యొక్క ప్రాపర్టీ విషయంలో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కనుక సిటీకి కొంత దూరంలో కొన్ని సంవత్సరాల తర్వాత మంచి అప్రిషియేషన్ వస్తుంది అని అనుకున్నప్పుడు ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచి ఆప్షన్, మంచి ఆలోచన. లేదు, మీకు ఒక నివాసయోగ్యమైనటువంటి ఒక స్థలం కావాలి, లేదా ఒక విల్లా కావాలి, లేదా సిటీలోనే ఒక అపార్ట్మెంట్ కావాలనుకున్నప్పుడు ఆ యొక్క అపార్ట్మెంట్ మీదనే మీ ఫోకస్ పెట్టి అపార్ట్మెంట్ను కొనుక్కోవడం మంచిది. మీరు అపార్ట్మెంట్ను కొనాలా, విల్లాని కొనాలా, లేదా ఓపెన్ ప్లాట్ని కొనాలా అనే కన్ఫ్యూజన్లో మీరు ఇక్కడ పెట్టాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెడుతున్నారు, అక్కడ పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడుతున్నారు. కాబట్టి చాలా క్లారిటీ అవసరం. లాంగ్ టర్మ్లో మీకు ఒక మంచి రిటర్న్స్ రావాలి అనుకుంటే కనుక ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఉత్తమమైనది. లేదా సిటీలో ఒక ప్రాపర్టీ లేదా అపార్ట్మెంట్ కానివ్వండి, విల్లా కానివ్వండి, కమర్షియల్ స్పేస్ కానివ్వండి, ఇవి కావాలి అనుకున్నప్పుడు వీటి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఉత్తమమైన పని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక ప్రాపర్టీ కొనుగోలు విషయంలో చాలా క్లారిటీగా వెళ్ళకపోతే, క్లియర్గా వెళ్ళకపోతే భవిష్యత్తులో ప్రమాదంలో పడేది కస్టమర్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.